ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే, కేవలం ఒక్క నిమిషం నా కోసం కేటాయిస్తావా? అలా చేసి చూడు, ఊహించనటువంటి మార్పు నీకు చేసి చూపిస్తాను. మరి ఆ మార్పు ఏమిటో తెలుసుకో అని అంటున్నారు. మరి సందేశంలో ఉన్నటువంటి అర్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా ఫాలో అవుతున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం. ఈరోజు నువ్వు నా కోసం ఒక్క నిమిషం కేటాయించు చాలు. నీ జీవితంలో ఊహించినటువంటి ఒక మార్పు జరగబోతుంది. దాని గురించి వివరిస్తాను, తప్పక తెలుసుకో. నువ్వు ఎంత బాధపడుతున్నావో, దిక్కుతోచినటువంటి స్థితిలో ఉన్నావో, ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితిలో నువ్వున్నావని నాకు బాగా తెలుసు. ఇక నా వల్ల కాదు బాబా, నీ పరీక్షలో నేనిక ఓడిపోయాను. నువ్వెన్నో పరీక్షలు పెట్టావు, వాటన్నిటినీ కూడా భరించాను. ఇక మాత్రం భరించే ఓపిక, తట్టుకునే శక్తి ఈ రెండూ నాలో నశించిపోయాయి. ఇక నాపై నీకు దయ ఉంటే ఈ కష్టాల ఊబి నుండి నాకు కాస్తైనా ఉపశమనం కల్పించు, అంతే. అంతకు మించి నిన్ను నేనేమీ కోరుకోవడం లేదు. నిన్నే నమ్ముకున్న నాకు నువ్వు కూడా నా పరిస్థితిని అర్థం చేసుకోకుండా ఉంటే ఇక నాకు ఎవరు దిక్కు? అందరూ ఉన్న అనాథలాగా జీవిస్తున్నాను. నా మనసులో ఉండే ఈ భీకరమైన ఆందోళనలు, భయాలు, బాధలు ఎవరికి చెప్పుకోవాలి? ఇలా ఎవ్వరికీ చెప్పుకోలేక నాలో నేను ఎంత సతమతమవుతూ ఉన్నానో చూస్తున్నావుగా. నాకు తండ్రి అయినా, గురువైనా నువ్వే కదా. నాకిచ్చే ధైర్యాన్ని, ప్రోత్సాహాన్ని ఇన్ని రోజులు ఇస్తూ వచ్చావు. మరి ఒక్కసారిగా ఎందుకు బాబా నన్నిలా వదిలేశావు? కాలం పెట్టే పరీక్షలో నేనిక గెలవలేను. ఓడిపోతున్నాను. నరకాన్ని అనుభవిస్తున్నాను. విధిరాతను సైతం ఎదిరించగలిగినటువంటి శక్తి నీకుంది కదా బాబా. మరి ఇంకా నాపై ఎందుకు నీకు జాలి కలగడం లేదు? చూడమ్మా, విధిరాతను సైతం ఎదిరించే శక్తి కేవలం మీరు చేసుకునేటటువంటి కొన్ని పనులపై ఆధారపడి ఉంటుంది. మంచి పనులు చేస్తే నీ విధిరాత ఎలా ఉన్నప్పటికీ ఏదో ఒక రోజు నీకంతా మంచే జరుగుతుంది. అయితే చెడు పనులు చేసుకుంటూ పోతే నీ విధిరాత ఎంత మంచిగా ఉన్నా సరే దాని ఫలితం ఏదో ఒక రోజు పతనం అయ్యేలా చేస్తుంది. అందుకే విధిరాత కంటే కర్మఫలం చాలా గొప్పది. ఇన్ని రోజులు ఎంతో సంతోషంగా నువ్వు నీ బంధం కలిసిమెలిసి ఉన్నారు. ప్రతి పనిలోనూ అతని వెనుక అండగా ఉన్నావు, తోడుగా ఉన్నావు. నీ బాధ్యతను నువ్వు చాలా గొప్పగా నిర్వర్తించావు. కానీ కొన్ని అనుమానాల వలన ఇప్పుడు చూడండి, మీ జీవితాన్ని ఎలా అంధకారం చేసుకున్నారో. మీ జీవితాన్నే కోల్పోయే పరిస్థితిని మీకు మీరుగా తెచ్చుకున్నారు. ఒక్క మాట చెబుతాను, నాపై కోప్పడవు కదూ. తొందరపడి ఎప్పుడూ ఎవరినీ కూడా పూర్తిగా తెలుసుకోకుండా వారిని నిందించకూడదు. అన్నమాటనెప్పుడు నువ్వు వెనక్కైతే తీసుకోలేవు కదా. మంచి మనుషులను, నీకెంతో దగ్గరైనటువంటి నీ బంధాన్ని అనుమానం అనేటటువంటి పెనుభూతంతో నీ మాటలతో హింసించావు. ఇప్పుడు వారిని కోల్పోయావు. అంటే నువ్వు చెడ్డవారితో స్నేహం చేస్తూ కేవలం వారు చెప్పినటువంటి ప్రతి విషపు మాటను నీలో నింపుకున్నావు. చివరకు అదొక పెద్ద అఘాతంలో పడేలా నీకు నువ్వుగా సృష్టించుకున్నావు. ముందసలు ముందు ముందు రోజుల్లో మీరు ఎంత సంతోషంగా గడిపారు? అలాగే గుర్తు చేసుకుంటూ ఉండు ఒక్క నిమిషం. నీకంటే వారి గురించి ఇక ఎవరికీ తెలియదు కదా. ఏది మంచి, ఏది చెడో తెలుసుకునే జ్ఞానం నీకు బాగా ఉంది. అది నీ వల్ల కాకపోతే కనీసం మౌనంగా ఉన్నా సరిపోయేది. అంతేకాని తెలిసి తెలియని ఆలోచనలతో ఎవరో కొందరు చెప్పిన మాటలను పూర్తిగా నమ్మి నీ జీవితాన్ని ఈరోజు అంధకారం చేసుకున్నావు. నీలో నాకు కేవలం అమాయకత్వం, అజ్ఞానమే తప్ప ఇంకేవీ కనిపించడం లేదు. నీలో ఎవ్వరినీ నీ మాటలతో కానీ, నీ ప్రవర్తనతో కానీ ఇన్ని రోజులు నేను చూస్తున్నానుగా. ఎప్పుడూ ఎవరినీ బాధ పెట్టింది లేదు. ఇక నీ ప్రవర్తన వలన ఎప్పుడూ ఎవరూ బాధపడింది లేదు. కానీ అది ఎప్పటి నుండి మొదలైందో నీకు నువ్వుగా ఆలోచించుకో. నేను నీలో అంతకు ముందులా ఉండేటటువంటి ఒక మంచి మనసున్నటువంటి మనిషిని చూడాలి అని అనుకుంటున్నాను. ఇకనైనా నీ తప్పును నువ్వు సరిచేసుకో. నీ మనసులో ఉన్న రహస్యాలు కానీ, నువ్వు పడే బాధంతా కూడా నాకు తెలుసు కదా. అసలు ఎత్తడానికి కూడా వీల్లేనంత బరువైన రాళ్ళు నీ హృదయంలో దాగి ఉన్నాయి. ఏ బాధను నువ్వు అనుభవిస్తున్నావో అది అందరికీ తెలియకపోవచ్చు. కానీ నీ సాయి తండ్రికి తెలుసు. ఎవరో చెప్పిన చెడు మాటలు వినడం వలన ఎంత నష్టం జరిగిందో ఇప్పటికైనా అర్థమైందా? చివరికి నీకు అర్థమైంది ఏమిటి?
చెప్పిన వారు బాగానే ఉన్నారు. నీ జీవితాన్ని మరలా నీకు మునుపటి సంతోషాన్ని తీసుకొచ్చి నీకివ్వగలరా? ఇవ్వలేరుగా. నీ బంధాన్ని నీకు దగ్గరయ్యేలా చేయగలరా? చేయలేరు. మరి అలాంటి వారి మాటలు వినడం వలన ఎంత ప్రమాదం జరిగిందో చూసావా? పరిష్కారమే లేనటువంటి గొడవల నుండి, మీ సంతోషాలను, మిమ్మల్ని చూసి ఓర్వలేని వారి నుండి నీ మనసును కష్టపెట్టుకునేలా ఒక పెద్ద తప్పు చేశావు. ఇకనైనా జాగ్రత్త వహించు. నీ మనసును కష్టపెట్టేలా ఉండేటటువంటి ఎలాంటి విషయాలకైనా సరే నువ్వు దూరంగా ఉండాల్సిందే. దూరంగా ఎప్పుడైతే ఉంటావో అప్పుడే నువ్వు ఆ యొక్క వచ్చేటటువంటి విపత్కర పరిస్థితి నుండి నువ్వు బయటపడినట్లే. కాబట్టే ఎప్పుడు ఎవరు ఏది చెప్పినా కూడా వెంటనే నమ్మద్దు. వారి మాటలకు మోసపోవద్దు. ఇప్పటికైనా నీ తప్పును నువ్వు తెలుసుకున్నావుగా, సంతోషం. పశ్చాత్తాపానికి మించినది ఈ లోకంలో మరేదీ లేదు. ముందు వారే వచ్చి మాట్లాడాలి అనేటటువంటి స్వార్థాన్ని కూడా నీ మెదడు నుండి బయటకు పంపించేశాయి. చూడు, నీ వారిని నువ్వు కోల్పోయి ఎంత బాధను పడుతున్నావో, ఎంత నరకాన్ని అనుభవిస్తున్నావో నీకు తెలిసొచ్చింది కదా. అలాగే నీ పట్ల ఎదుటివారు కూడా అంతే గౌరవభావంతో, గంపెడంత ప్రేమతో ఉన్నారు. కేవలం నీ మీద నిండి ఉన్నటువంటి ప్రేమయే కారణం. నీ ప్రేమపూర్వకమైనటువంటి పిలుపు కోసం అతను కూడా ఎంతో తపిస్తూ ఉన్నారు. ఈ చిన్న జీవితంలో మీకున్న సంతోషాలను అనుమానం అనేటటువంటి భూతాన్ని చేర్చకండి. అలా చేర్చి మీ జీవితాలను అంధకారం చేసుకోకండి. జీవితాన్ని తలకిందులుగా చేసుకునే పరిస్థితి తెచ్చుకోకండి. ఏ విధంగా గోదావరి నది తనను చేరినటువంటి వర్షపు జలాలను సముద్రానికి చేరుస్తుందో, అదేవిధంగా నేను కూడా నా భక్తుల యొక్క కష్టసుఖాలను, వారి ప్రార్థనలను, పూజలను స్వీకరించి మీ తరపున ఆ భగవంతునికి చేర్చే బాధ్యత నేను తీసుకున్నాను. ఇప్పటికైనా మీ తప్పు మీరు తెలుసుకున్నారు. మీ బంధంలో వచ్చేటటువంటి మార్పు కోసం మీరు ఎంతగా పరితపించారో, అలాగే మీకోసం వారు కూడా అంతే బాధపడుతున్నారని ఇప్పుడైనా అర్థం చేసుకున్నారు కదా. ఇకనైనా వారిని బాధించకుండా, మీ ఇద్దరూ కూడా సంతోషంగా, మరొక వ్యక్తికి చోటు కల్పించకుండా, మీ విషయాలను ఎవరికి బయటవారికి పంచుకోకుండా సంతోషంగా మీ జీవితాన్ని గడపండి. ముందు ఎవరో చెప్పినటువంటి మాటలు విని మీ మనసులను కష్టపెట్టుకోకండి. అలాగే మీతో పాటు ఉన్నవారిని కూడా బాధించే విధంగా మీరు ప్రవర్తించకండి. అది ఎంతవరకు నిజమో, దానివలన వారికొచ్చేటటువంటి లాభం ఏమిటో తప్పక తెలుసుకోండి. నన్ను మీ మనసులో శాశ్వతంగా, స్థిరంగా నిలుపుకోండి. అప్పుడు మీ మనసులో ఎలాంటి ప్రతికూలమైనటువంటి ఆలోచనలు కనిపించవు. నన్ను స్థిరంగా ఉంచుకోనప్పుడే మీకు అన్ని రకాల ప్రతికూలమైన ఆలోచనలు పుడతాయి. అప్పుడే మీరు ఎక్కువగా ఆలోచించడం, కోపం, నిరుత్సాహానికి గురవడం, అలాగే లేనిపోని అనుమానాలు పెంచుకోవడం జరుగుతుంది. నేను చెప్పిన విధంగా నా కోసం 1 నిమిషం కేటాయించి ఈ మాటలన్నీ విన్నందుకు సంతోషం. ఊహించినటువంటి మార్పుతో నీ బంధంలో వచ్చేటటువంటి మార్పును చూసి నువ్వు కూడా సంతోషిస్తావు. ఇక నుండి సంతోషంగా జీవితాన్ని గడపాలని మరొకసారి వేడుకుంటూ ఈ సాయి నీ నుండి సెలవు తీసుకుంటున్నాడు. సో విన్నారు కదండి బాబాగారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మళ్ళా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరాం. సర్వే జనా సుఖినో భవంతు.